మన దేశంలో ఒక రైతు కొన్ని గంటల పాటు రైలుకే యజమాని అయ్యాడంటే నమ్ముతారా? అవును. భారతీయ రైల్వే చరిత్రలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కి గురిచేసింది. పంజాబ్‌కు చెందిన రైతు సంపూరన్ సింగ్ రైల్వే శాఖ చేసిన ఒక పెద్ద తప్పు వల్ల స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు యజమానిగా మారిపోయాడు. కానీ ఈ తప్పు రైతుకి తెచ్చిపెట్టింది చరిత్రలో నిలిచిపోయే ఘనత. అసలు కథ 2007లో మొదలైంది. రైల్వే లైన్ నిర్మాణం కోసం ఆయన భూమిని ప్రభుత్వం తీసుకుంది. కానీ సరైన పరిహారం ఇవ్వలేదని సంపూరన్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు చివరకు రైతుకే అనుకూలంగా తీర్పిచ్చింది. దాదాపు 1.47 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. న్యాయం గెలిచింది. రైతు గర్వంగా నిలిచాడు. కానీ రైల్వే శాఖ మొత్తం డబ్బు చెల్లించలేదు. దాంతో కోర్టు స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను సీజ్ చేయాలని ఆదేశించింది. అలా కొన్ని గంటల పాటు ఆ రైలుకు యజమాని రైతే అయ్యాడు. భారతదేశంలో రైలుకి యజమాని అయిన ఏకైక వ్యక్తి. భారతదేశంలో రైలుకి యజమాని అయిన ఏకైక వ్యక్తిగా సంపూర్ణ్ సింగ్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాల కోసం ఏఆర్‌పిఎన్ వర్స్ ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.